మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్ని జనులు చెప్పుకొనిరి. దావీదు రాష్ట్ర కీర్తన గ్రంథం 126 కీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో తండ్రి ఇచ్చిన వాక్యమును పట్టుదలగా విశ్వసించి వాక్యానుసారంగా నడుచుకోవడానికి బలహీనుడు అయినప్పటికీ పట్టుదలతో, అత్యాసక్తితో, పరిశుద్ధాత్మ బలముతో, రోదనతో, కన్నీళ్లతో తగులుబడి పోరాడి అపవాదిని గద్దించి ఆయన ఆశీర్వాదాలు పొందగలిగి మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవర్తనలోనూ నడుచుకుంటూ ఎదిగి పుష్పించి ఆత్మ ఫలాలతో నింపబడినప్పుడు ప్రభువును ఎరిగిన వారైతేనేమి, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆ తండ్రి మనతో ఉన్నట్లు, నడిపించినట్లు అందరి ఎదుట సాక్షిగా ఉండగలుగుతాము. లోపలివారు బయటివారు నిజంగా వీరి పక్షాన దేవుడు ఉన్నాడని ప్రభువును పొందుదరు, మహిమపరచెదరు. మన యొక్క ఆశీర్వాదాలతో ఆయన మన యందు చేసిన కార్యాలు నిజమైన క్రీస్తు స్వరూపంలోనికి ఒక జ్యోతి వలె, నక్షత్రముల వలె ప్రకాశించే బిడ్డలుగా మనలను బలపరచగలడు. వాగ్దానం చూస్తున్న బిడ్డలలో ఆయన కార్యములు జరిపించి అనేకుల ఎదుట తన నామమును బలపరచుకోవడానికి నడిపించువాడు పరిశుద్ధాత్ముడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడం, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. నిజంగానైనా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. అనేక మందికి మేము సాక్షిగా నిలబడేలాగా మమ్మల్ని నడిపించుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. మమ్మల్ని చూసి అనేక మందిలో మార్పు కలిగేలాగా నువ్వు నడిపించుకుంటామని అడుగుతున్నాను యేసయ్యా. మా జీవితాలలో నువ్వు మార్పుని కలిగజేయ యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. మమ్మల్ని చూసి నైనా తండ్రి అన్ని జనులు కూడా మార్పులు కలిగేలాగా మమ్మల్ని వాడుకుంటామని అడుగుచున్నాం యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. మాలో ఏ తప్పిదములు ఉన్నాయో యేసయ్యా మమ్మల్ని క్షమిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. మేము కూడా నేను తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించేలాగా మమ్మల్ని నడిపించుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరెవరి ప్రార్థన వింటున్నారు యేసయ్యా, వాళ్ళ హృదయ తలంపులు నువ్వు తెలిసిన దేవుడివి యేసయ్యా. నేను తండ్రి వాళ్ళ అక్కలు నువ్వు తీర్చి యేసయ్యా. బిడ్డలకు కూడా నేను తండ్రి అనేక మందికి ఆదర్శకరంగా బిడ్డలు ఉండేలాగా నువ్వు నడిపించుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. నిజంగానైనా తండ్రి ఈ లోకంలోనైనా తండ్రి మేము జీవిస్తుండగానైనా తండ్రి నైనా నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం మా జీవితాలలో దయచేసియా. ఇంకా అనేక మందిని నీ వైపుకు నడిపించేలాగా మమ్మల్ని వాడుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్యా వాళ్ళ జీవితాలలో నువ్వు మార్పుడు దయచేస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నిజంగానైనా తండ్రి అనుక్షణంనైనా తండ్రి నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. మేము ఈ లోకంలో బ్రతికినందుకు నేను తండ్రి కొన్ని ఆత్మలను నీ వైపుకు నడిపించేలాగా మేము నేను తండ్రి మా జీవితాలను నువ్వు నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు ప్రయాణంలో ఉన్నారో యేసయ్యా, ఎవరి ఉద్యోగాల రీతిగా నేను వెళ్తున్నారో యేసయ్యా, బిడ్డలకి నేను క్షేమంగా వాళ్ళు చేరవలసిన గమ్యస్థలను చేరవేస్తామని అడుగుచున్నాను యేసయ్యా. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని నేను తండ్రి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు నీ కాపుదల్లో ఉంచుకో యేసయ్యా. రాకపోకలు ఎందు నువ్వు తోడుగా నిలబడు. ఎటువంటి అపాయం బిడ్డలకు జరగకుండా నేను తండ్రి బిడ్డలందరూ నీ రెక్కల కింద దాచుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరెవరు నేను తండ్రి పని పాటలు వెళ్తుండగా యేసయ్యా వాళ్ళకు నువ్వు తోడుగా అండగా నిలబడు యేసయ్యా. నేను తండ్రి ఇంకా ఎవరు నేను తండ్రి ఉదయం లేచినప్పటి నుంచి నేను తండ్రి ఎన్నో సమస్యలతో బాధలతో బిడ్డలు నేను తండ్రి విలపిస్తుండగా వాళ్ళ ప్రార్థనలు నువ్వు ఆలకిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరి కన్నీరు విడుస్తున్నారో యేసయ్యా వాళ్ళ హృదయాలు నువ్వు తెలిసిన దేవుడు యేసయ్యా. వాళ్ళ మీద నీ ప్రేమాన్ని కృపను చూపించి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రానికి వెళ్తుండగా నైనా తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు. మంచి జ్ఞాపశక్తిని దయచేయి యేసయ్యా. బిడ్డలు ఎటువంటి భయపడకుండా యేసయ్యా నిన్ను ముందు పెట్టుకొని బిడ్డలు వెళ్ళేలాగా నువ్వు నడిపించుకుంటావని అడుగుచున్నాను యేసయ్యా. అదేవిధంగా యేసయ్యా ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నారో యేసయ్యా వాళ్ళకి నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా వాళ్ళని స్వస్థపరచు యేసయ్యా. దాని నుంచి నేను తండ్రి ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో నేను తండ్రి దాని నుంచి విడుదలను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా.
నేను తండ్రి ఈ ప్రార్థన ఎవరెవరు వింటున్నారో యేసయ్య, వాళ్ళకి నువ్వే తోడుగా అండగా నిలబడతావని, నిజంగా నేను తండ్రి ఈ వాగ్దానం నేను తండ్రి చూసే బిడ్డలను దీవించి ఆశీర్వదించు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు యేసయ్య. నిజంగా నేను తండ్రి ఎంతోగానో నేను తండ్రి సమయం వృధా చేసుకుంటున్నాం యేసయ్య. వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నాం నేను తండ్రి, వ్యర్థమైన దాని మీద నేను తండ్రి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ యేసయ్య నిజంగా నేను కొంచెంసేపు కూడా నేను తండ్రి నీ వాక్యం వినలేకపోతున్నాం, నీ వాగ్దానం వినలేకపోతున్నాం, ప్రార్థన వినలేకపోతున్నాం, నేను చదవలేకపోతున్నాం నేను తండ్రి. కానీ యేసయ్య వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి నేను తండ్రి సెల్లులో ఏవేవో చూస్తుంటాం. కానీ యేసయ్య నీ దేవుని వాక్యాలు వినలేకపోతున్నాం యేసయ్య, వాగ్దానాలు వినలేకపోతున్నాం యేసయ్య. నేను తండ్రి బిడ్డలలో మారు మనసును కలగచేయి యేసయ్య, బిడ్డలలో నువ్వే మార్పుని కలగ చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల మీద నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం చూపిస్తామని, నేను వెళ్తున్న ప్రతి బిడ్డలు, నేను ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డలు నేను తండ్రి నువ్వే తోడుగా నిలబడతామని, వాళ్ళ పని పాటలలో నువ్వే ఉంటావని అడుగుచున్నాను యేసయ్య. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను నేను తండ్రి నీ సంరక్షణలో ఉంచుకుంటామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.